మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కు చెదరని సింహాసనం సొంతం చేసుకున్న ఏకైక బాద్షా ఎవరంటే టక్కున చెప్పేవారు మెగాస్టార్ చిరంజీవి. మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక టాలీవుడ్లోనే కాదు, సినిమా రంగంలోనే ఆయన ఒక లెజెండ్. ఆయన సునామీలా రాలేదు, ఆటుపోట్ల అలలుగా మొదలయ్యి సునామీగా మారాడు. ఆయన స్వయం కృషితో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఏకైక హీరో. తన యాక్షన్ డాన్స్లతో ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. మరి ఇంతటి ఎత్తుకు ఎదిగిన ఆయన జీవితం పూలపాన్పైతే కాదు. కొణిదెల శివశంకర వరప్రసాదరావుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో అంజనాదేవి వెంకట్రావు దంపతుల సంతానంగా ఆగస్టు 22వ తేదీన జన్మించిన అతను చిరంజీవిగా ఎలా మారాడు, చిరంజీవి కాస్త మెగాస్టార్గా ఇండస్ట్రీకి తలమానికంగా ఎలా ఎదిగారో ఒకసారి తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లకు ఒక్కరే స్ఫూర్తి, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇప్పటి తరానికి ట్విట్టర్లో తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో కవర్ పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వారు ఒక రేంజ్లో ఉండేది. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు, అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల పిల్లోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరూ ఆయన ఫ్యాన్సే. నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని, హాస్యంలో తనకంటూ ఒక ముద్రను కోట్లాది మందికి అతను ఒక ఆరాధ్య నటుడయ్యాడు. ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్లు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన మెగాస్టార్ పునాదిరాళ్లు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ఫ్లాప్ అయింది. ఆ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తరువాత బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. నటుడిగా అప్పుడప్పుడే మంచి గుర్తింపు సాధిస్తూ ముందుకు సాగారు. 1980వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన మొగుడు కావాలి సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి చిత్రం తన కెరీర్లో చాలా ప్రత్యేకమైనది. అందులో చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా అది. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్టులోకి చేరింది. ఈ సినిమా తరువాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీద శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ 2 సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో మొదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజ థియేటర్లో 80 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్తో కొనసాగింది ఈ సినిమా. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో కూడా 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఒక యాక్టర్కు స్టార్కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్ నైట్లో పవర్ స్టార్ని చేసింది ఈ సినిమా. అక్కడి నుంచి ఆయన జైత్ర యాత్ర కొనసాగుతుండగా 2007లో శంకరదాదా జిందాబాద్తో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు 10 లక్షల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఆ సభ రాత్రి 10 గంటలకు పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకు వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. కానీ విని ఎరగని ట్రాఫిక్ జామ్తో తిరుపతి ఏర్పడింది. అంతవరకు ఏ సినీ రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. అప్పటికే ఒక టర్న్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009లో ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి పైన జనాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల కోరిక జనంలో లేదు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితమైంది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగస్టులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైంది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. ఇక ఆ తర్వాత రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల వైపు వచ్చారు. ఇక నుంచి సినిమాలే నా ప్లస్ అని చిరంజీవి అనుకున్నారు. రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరమై తన అభిమానుల కోసం 2017లో ఖైదీ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఒక హీరో ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాల దూరం అయితే అదే సమయంలో చాలా మంది యంగ్ హీరోలు పోటీ పడుతూ బ్లాక్ బస్టర్లు హిట్ ఇస్తూ కొత్త కొత్త అభిమానులు సంపాదించుకుంటున్న తరుణంలో 10 ఏళ్లు బ్రేక్ ఇస్తున్నా కూడా హీరో వెనక్కి వస్తే మునుపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం ఇచ్చారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్స్ను బద్దలు చేస్తుంది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోలా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు, కానీ సినిమాలో ఎప్పటికీ మెగాస్టారే. ఆయన సినిమా ఓపెనింగ్స్ అలా ఉంటాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డాన్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్ళినా, ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్ని తీసినా వాటి వెనకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాల్లో ఎన్ని మారినా, ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తి సినిమాలు చేయాలని మనం కూడా కోరుకుంటూ 69వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.